ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జీరో పోవర్టీ P4 కార్యక్రమం విజయవంతంగా నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అనకాపల్లి MTO ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన మార్గదర్శి బంగారు కుటుంబం విజన్ 2047 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ విచ్చేశారు. తిరుపతిలో నిర్వహించిన నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం వీక్షించారు. కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా స్వర్ణాంధ్ర విజన్ ను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం ఇవ్వటమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 అమల్లో తీసుకొచ్చామని తెలిపారు. అయితే సమాజంలోని బంగారు కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా బలోపేతం చేసే మహోత్తర కార్యక్రమం P4 కార్యక్రమం అని అన్నారు. ఎన్టీపీసీ మరియు నోవార్ కంపెనీ మార్గదర్శకంగా చేపట్టిన కార్యక్రమాన్ని గుర్తించగా ఈ రోజు వారికి జిల్లా స్థాయిలో ఒకే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మార్గదర్శి శ్రీ మంతెన వెంకటరామరాజు గారు నియోజకవర్గ స్థాయిలో P4 ప్రథమ వార్షికోత్సవ సమావేశానికి ఇచ్చేసిన MDO గారికి, MRO గారికి, AO గారికి, P4 టీంకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరు బంగారు కుటుంబాలకు, మార్గదర్శకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనల మేరకు ఈ రాష్ట్రంలో పేదరికం ఉండడానికి వీలు లేకుండా చేయాలి, ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఈ దేశంలో రూపొందించాలి, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద లేకుండా చేయాలి, ప్రతి కుటుంబం కూడా చిరునవ్వుతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా ఆర్థికంగా స్థిరపడి ఉండాలి. ఈ 3 అంశాలతో ప్రారంభించినటువంటి కార్యక్రమం ఇది P4 అంటే ప్రజలు, ప్రభుత్వం, మీకు ప్రైవేట్ రంగం అందరూ కూడా కలిపి భాగస్వాములై చేసేదే P4 అంటే మనందరం కూడా కలిసి సమిష్టి కృషితో సాధించలేనిదంటూ ఏది ఉండదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమం ఒకటి తీసుకున్నారు. విదేశాల్లో ఉన్నటువంటి NRIలు చాలామంది వచ్చి ఆ గ్రామాల్లో ఒక హై స్కూల్ కానీ లేదా ఒక హాస్పిటల్ కానీ వాళ్ళు డబ్బు ఇచ్చే వారి పేరు మీద హాస్పిటల్ పెట్టడం, ఆ స్కూల్ పెట్టడం, ఆ రకంగా ఎంతో అభివృద్ధి కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా జన్మభూమితో ఒక అనుబంధం ఉంటుంది. మన పుట్టినూరు మర్చిపోలేము. ఎక్కడికి వెళ్ళినా, ఎంత ఉన్నత పదవిలోకి వెళ్ళినా, లేదా ఏ విదేశాలకు వెళ్ళినా మన ఊరు బాగుండాలనేసి ముందు మన ఊరు పరిస్థితి ఏంటని కోరుకుంటాం ప్రతిరోజు. అదేవిధంగా మనం జన్మనిచ్చినటువంటి ఈ భూమికి మనం రుణం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రుణం తీసుకోవాలంటే మనం ఉడతా భక్తిగా మనం ఎంత సహాయం చేయగలుగుతాం అంత చేయాల్సిన అవసరం ఉంది. అన్నీ ప్రభుత్వ రంగంగా ప్రభుత్వాలే చేస్తాయనుకోవడం మట్టుకు అది జరిగే పని కాదు. ప్రభుత్వాలు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేస్తాయి. అంతకంటే మించి మనం చేయగలుగుతాం మనం అనుకుంటే. ఎందుకంటే మనకు తెలియకుండానే ఈ కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరూ ఏదైనా గ్రామంలో నిరుపేద ఉంటే ఆ గ్రామంలో 10 మంది కలిసి, అయ్యో పాపం నిరుపేద, తల్లిదండ్రులు లేరు, ఈ పిల్లలకి ఆడపిల్ల ఉంది, ఆ పిల్లకి పెళ్లి చేయాలని చాలామంది నలుగురు కలిసి, రైతులు కలిసి ఆ పిల్లకి పెళ్లి చేసి ఒక ఇంటి పాపం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి వాళ్ళు చరిత్రలోకి రాలేదు, పుస్తకంలోకి రాలేదు. అవే ఇప్పుడు మనం చేస్తున్నది కూడా. మనం చేస్తున్నది ఎప్పుడైతే పైకి తీసుకొస్తామో అది చూసి ఇంకొకరు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సూరాపురం కానీ మన శ్రీని గారు ఉన్నారు, వీళ్ళిద్దరూ వారి గ్రామ స్థాయిలో ఎంతవరకు కూడా మరుగుడు పడేటువంటి ఆనుముత్యాలు వంటివి. ఈరోజు ఈ పథకం పెట్టేసరికి వాళ్ళు పైకి వచ్చారు. ఈ పథకం లేకపోయినా వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళ గ్రామంలో చేస్తూనే ఉన్నారు. అంటే ఈ పథకం వల్ల తెలుస్తుంది, ఇటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మరొక కొంతమంది చేయాలి. ఈరోజైతే మనం ఇక్కడ మన ఉదాహరణకి NTR హాస్పిటల్ చూద్దాం. గతంలో ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితుల్లో
బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులే. మా లక్ష్మీనారాయణ ఉన్నాడు, శంకరం లక్ష్మీనారాయణ వాళ్ళ పిల్లయి వాళ్ళ ప్రసవించే టైంలో వాళ్ళ భార్యని ఆ హాస్పిటల్లోనే ప్రసవానికి పంపించాడు. ఎందుకంటే నాకు నమ్మకం హాస్పిటల్ ఇప్పుడు బాగా చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అయినా సిజేరియన్ ఆపరేషన్ లేకుండా వారు సహజ సిద్ధంగానే మీకు గర్భిణి మీకు డెలివరీ అవుతుంది, పురుడు పోసుకుంటుంది అని చెప్పి అక్కడ వేసుకోవడం, ఒక మగపిల్లని కావడం, ఆవిడ ఆరోగ్యంగా ఉండడం, ఇటువంటి ఎన్ని జరుగుతున్నాయంటే అక్కడ హాస్పిటల్ డెవలప్ చేయడానికి కారణం ఒక ప్రభుత్వం ఒకటే కాదు, ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. ఈరోజు ఎట్లాగైతే మనకి జిల్లా స్థాయిలో అక్కడ శ్రీనివాస్ గారు, అప్పారావు గారు ఎట్లాగైతే సూర్యాపరావు గారు తీసుకున్నారో అదేవిధంగా మన హాస్పిటల్కి 1,50,00,000 రూపాయలు పెట్టి ఒక కంపెనీ ఒకటి ఆర్హెచ్ఐని మెగ్నీషియాని, ఆ కంపెనీ 1,50,00,000 రూపాయలతో అక్కడ మార్చురీ బిల్డింగ్ కట్టడం, వెయిటింగ్ హాల్ ఒకటేమో ఒక యాంటీ ఎడిక్షన్ సెంటర్ ఒకటి కడుతున్నారు. అదేవిధంగా అక్కడ 8 ల్యాబొరేటరీస్ ఉంటే, అంటే హాస్పిటల్ ఆపరేషన్ చేసి ఆపరేషన్ థియేటర్స్ ఉంటే ఒక కంపెనీ అయితే 1,20,00,000 పెట్టి ఆ 8 ఆపరేషన్ థియేటర్స్ కూడా పూర్తి స్థాయిలో అందులో ఎయిర్ కండిషన్ పెట్టి అన్ని కొత్త యంత్రాలు పెట్టి బాగా చేసినటువంటి అటువంటి కంపెనీ ఉంది. అదేవిధంగా ఒక ఎన్టీపీసీ అయితే చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టడానికి వారిచ్చారు. అట్లాగే ప్రజల తాలూకా ప్రైవేట్ సంస్థల తాలూకా సహకారంతో ఆ హాస్పిటల్ ఇప్పుడు చక్కగా నడుస్తూ ఉంది. అదేవిధంగా సోమవారం కానీ అకిరెడ్డిపాలెం వెళ్ళండి ఒకసారి ఎవరైనా. ఆ గ్రామంలో కావాల్సింది ఏదో సర్పంచ్ కలిసి మనం గొప్పలకు వెళ్ళి నేను అనుకున్నదే జరగాలి అనే విధంగా రాజకీయ ప్రవృత్తిలో కాకుండా నా గ్రామం బాగుండాలి, మా ప్రజలు బాగుండాలి, మా ప్రజలకు మీరు ఏం చేస్తారని అడుగుతారు వాళ్ళు వెళ్ళాక. నాకు